లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో ఇంకో క్వశ్చన్ చూసేద్దాం. అదేంటంటే ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ బి సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు కండిషన్ వచ్చేసి ఆ ఫంక్షన్ ఏమని ఇచ్చారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ ఫర్ ఎక్స్ లెస్ దాన్ 0. ఎక్స్ లెస్ దెన్ 0 అయితే ఇది కండిషన్ ఇచ్చారు. తర్వాత చూసేద్దాం ఇంకా ఏమి ఇచ్చారు అని. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు సి ఫర్ ఎక్స్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ ఈక్వల్స్ టు 0 దగ్గర ఇది వాడమన్నారు. తర్వాత ఇంకా ఏమైనా ఇచ్చారని చూస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ హాఫ్ మైనస్ ఎక్స్ పవర్ హాఫ్ బై బిఎక్స్ పవర్ 3/2 ఫర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0. అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 0 దగ్గర ఫంక్షన్ ఇది అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలంట, ఇలా అని ఇచ్చేసారు. ఈ కండిషన్ దగ్గర ఇది, ఈ కండిషన్ దగ్గర ఇది, ఈ కండిషన్ దగ్గర ఇది అని చెప్పేసి అలా ఇచ్చేసారు. కానీ ఏం ఫైండ్ అవుట్ చేయాలి అని చూద్దాం. డిటర్మైన్ ద వాల్యూస్ ఆఫ్ ఏబిసి ఫర్ విచ్ ద ఫంక్షన్స్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్స్ టు 0. అంటే ఫస్ట్ మనకు కంటిన్యూస్ ఫంక్షన్ కంటిన్యూసా కాదా అని ఫైండ్ అవుట్ చేసి దాని ద్వారా ఏబీసీ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఏబీసీ ఎక్కడున్నాయి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏబీసీ అనేది ఫంక్షన్స్లోనే చూసారా. ఫస్ట్ దానిలో ఏ అనే వేరియబుల్ ఉంది, ఈ సెకండ్ దాంట్లో సి ఉంది, థర్డ్ దాంట్లో బి ఉంది. సో ఆ వాటి వాల్యూస్ కనుక్కోవాలంటే ఫస్ట్ కంటిన్యూస్ కాదో అవునా అన్నది ఎక్స్ ఈక్వల్స్ టు 0 దగ్గర ట్రై చేసినప్పుడు మనకు వాటి వాల్యూస్ అన్నీ వచ్చేస్తుంది. సో ప్రతి క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేస్తున్నాం, ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది ఏంటో రాసేస్తున్నాం, అలా రాయాలి. కాబట్టి లెట్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ బి సచ్ దట్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చింది రాసేసి అక్కడ ఏంటి ఇచ్చారు కండిషన్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ ఫర్ ఎక్స్ లెస్ దాన్ 0. అలా 3 రాసేయచ్చు ఒకే దగ్గర. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు సి ఫర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు కంటిన్యూసా కాదా అని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ అక్కడి నుంచి వెళ్ళాలి క్వశ్చన్ అన్నాను కాబట్టి కంటిన్యూసా కాదా అంటే అలా చెక్ చేస్తాం. లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా. సో చూద్దాం, లెఫ్ట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ అంటే లెఫ్ట్ లిమిట్ దగ్గర కండిషన్ ఏంటి, ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ అంటే ఇది కదా, ఈ కండిషన్ వాడాలి. ఫంక్షన్ ఇది తీసుకోవాలి. ఇక్కడ వేరే ఫంక్షన్ ఇచ్చింది అది తీసుకోలేము, ఎందుకంటే అది ఎక్స్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి లెఫ్ట్ లిమిట్కి ఈ ఫంక్షనే వాడాలి. ఎందుకంటే ఎక్స్ లెస్ దాన్ 0 ఉంది, గుర్తించుకోండి. ఎక్స్ లెస్ దాన్ 0 ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ అలా గుర్తించుకుంటే ఈ ఫంక్షన్ వాడాలి అని తెలుస్తుంది. ఇప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ రాసిన తర్వాత ఇలా గుర్తించుకోండి. ఇది ఉంది కాబట్టి దీన్ని మల్టిప్లై అండ్ డివైడ్ విత్ ఏ ప్లస్ 1 అని ఇది చూడని గుర్తించేయాలన్నమాట. నెక్స్ట్ స్టెప్ మల్టిప్లై అండ్ డివైడ్ విత్ ఏ ప్లస్ 1 చేయాలి అని అలాగే చేసాము. ఈ ఫంక్షన్కి మల్టిప్లై చేసాము ఏ ప్లస్ 1తో, డివైడ్ కూడా చేసాము ఏ ప్లస్ 1తో. ఓకే, ఇప్పుడు ఎలా సెపరేట్ చేయాలి అన్న విషయానికి వస్తే చూద్దాం. ఇది చూడగానే మనకు గుర్తు రావాలండి, ఈ ఫామ్లో గుర్తుకొచ్చేయాలి. ఇలా డివైడ్ చేసుకునేది ఈ ఫామ్లో గుర్తొచ్చేయాలి. చూపిస్తున్నాను కదా, ఈ ఫామ్లో గుర్తొచ్చేయాలి. సో ఈ ఫామ్లా గుర్తుకు రావాలి అంటే ఎలా డివైడ్ చేయొచ్చు అంటే డినామినేటర్లో ఇది మొత్తం ఏ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మొత్తాన్ని ఒకటి అనుకుంటే కింద కూడా సేమ్ అటువంటిదే రావాలన్నమాట. సో ఇది ఇక్కడ తెచ్చేస్తే అయిపోతుంది కదా, ఏ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ అలాగే తెచ్చేసాము. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ ఏ ప్లస్ 1 ఇంటూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ బై ఏ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఈ ఎక్స్ దీనికి ఉంది కాబట్టి డివైడ్ చేసేసాం అనమాట, సైన్ ఎక్స్ బై ఎక్స్ అని. ఓకేనా, అది లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ సైన్ ఎక్స్ బై ఎక్స్. ఓకే, ఏ ప్లస్ 1 ఒక కాన్స్టెంట్ అని కూడా బయటికి తీసేద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ బై ఏ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ వాల్యూ 1. ఓకే, అలాగే ఈ ఫార్ములా ప్రకారం లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ వాల్యూ 1 కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏ ప్లస్ 1 ఇంటూ 1 అంటే ఏ ప్లస్ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 2. మనకి లెఫ్ట్ లిమిట్ ఫంక్షన్ దగ్గర కంటిన్యూస్గా కాదని చూస్తే ఏ ప్లస్ 2 అనే ఒక ఆన్సర్ వచ్చింది.
ఇప్పుడు రైట్ లిమిట్ చూద్దాం. రైట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు, రైట్ లిమిట్ అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అని కదా. సో ఎక్స్ గ్రేటర్ దెన్ 0 దగ్గర క్వశ్చన్లో ఏమిచ్చారు, ఎక్స్ గ్రేటర్ దెన్ 0 దగ్గర ఫంక్షన్ యొక్క కండిషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ హాఫ్ మైనస్ ఎక్స్ పవర్ హాఫ్ బై బిఎక్స్ పవర్ 3/2. సో ఆ కండిషన్ వాడాలి మనం. సో ఆ కండిషనే వాడారా లేదా, సో ఆ కండిషనే తీసుకున్నారు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్, ఇప్పుడు ఏం చేశారు అంటే పీ/క్యూ ఫార్ములాలోనే ఉంది కదా, మీరు చూస్తే కొంచెం కాంట్రవర్సల్గా ఉంది. హోల్ పవర్ హాఫ్, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, √ఎక్స్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ అని రాయొచ్చు. సో ఎప్పుడైనా సరే రూట్స్లో కానీ హోల్ పవర్ హాఫ్లో కానీ స్క్వేర్ రూట్స్లో కానీ ఉంటే మనం ఏం చేస్తాం, రేషనలైజ్ చేస్తాం. రేషనలైజ్ ఎలా చేస్తాము, ఇక్కడ న్యూమరేటర్లో ఒకవేళ ఇది ఇక్కడ న్యూమరేటర్లో ఉంది కాబట్టి ఇది నెగిటివ్ వాల్యూతో ఉంది కాబట్టి మనం మధ్యలో పాజిటివ్ సైన్ వేసుకొని మల్టిప్లై అండ్ డివైడ్ విత్ సేమ్. దీన్ని మొత్తం ఏ అనుకుంటే ఈ ఏ వాల్యూ, దీన్ని మొత్తం బి అనుకుంటే బి వాల్యూ చేంజ్ చేయకుండా సైన్ మాత్రమే చేంజ్ చేసి మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ అదే చేస్తాం. న్యూమరేటర్లో ఉంది కాబట్టి ఒకవేళ డినామినేటర్లో ఉంటే ఇప్పుడు కూడా మళ్ళీ మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాం, కానీ సైన్ మారుతుంది. ఒకవేళ మైనస్ ఉంటే ప్లస్ సైన్ పెట్టుకుంటాం ఇక్కడ పెట్టుకున్నట్టు, అలా అనమాట. ఓకే, మల్టిప్లై అండ్ డివైడ్ విత్ ఎక్స్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ హాఫ్ ప్లస్ ఎక్స్ పవర్ హాఫ్ బై, మళ్ళీ అదే ఇలా చేసేసాం కదా. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఈ స్టెప్ చూసారుగా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్, చూస్తే ఇది ఎలా ఉందండి, ఎలా వచ్చింది. ఇప్పుడు ఈ స్క్వేర్ ఈ హాఫ్ కట్ చేసేయచ్చు, ఈ స్క్వేర్ ఈ టూ కట్ చేసేయచ్చు, ఈ రెండు ఇది కట్ చేసేస్తే ఏముంటుంది, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ కూడా, అప్పుడు ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఉంటుంది. కావాల్సింది ఇంకో స్టెప్ రాసుకోవచ్చు, ఎక్స్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ బై అని చెప్పేసి మళ్ళీ డినోమినేటర్లో ఉండే సేమ్ అది రాసేసి ఎక్స్ మైనస్ ఎక్స్ కట్ చేసి రాయొచ్చు. కానీ మన డైరెక్ట్గా ఇక్కడ అన్ని ఎక్స్ మైనస్ ఎక్స్ కట్ చేస్తే బిఎక్స్ స్క్వేర్ ఉంటుంది. డినోమినేటర్లో ఉన్న సేమ్ మళ్ళీ అదే వచ్చేసింది. ఇప్పుడు ఇది ఎక్స్ పవర్ 3/2 పైకి వెళ్తే ఏమవుతుంది, ఎక్స్ పవర్ 3/2 పైకి వెళ్తే ఇక్కడ రాసినాను ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ పవర్ 3/2 కదా. అప్పుడు ఇది ఎలా ఉంది, ఏ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎన్ ఫార్ములాలో ఉంది. అంటే ఏంటి, ఏ పవర్ ఎం మైనస్ ఎన్. సేమ్ అదే విధంగా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ పవర్ 3/2ని ఎక్స్ పవర్ 2 మైనస్ 3/2 రాస్తే ఎక్స్ పవర్ 1/2 వచ్చింది కదా. సేమ్ అది ఇదే ప్రొసీజర్ అక్కడ ఫాలో అయ్యారు. ఇది పైకి వెళ్ళిపోయింది, ఎక్స్ పవర్ 1/2 వచ్చింది. ఇవి క్యాన్సిల్, ఇది అలా వచ్చేసింది. ఇప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ ఎక్స్ పవర్ హాఫ్ బై ఈ ఎక్స్ బయటకు కామన్ తీసేస్తే ఇలా వస్తుంది కదా. ఎక్స్ బయటకు వచ్చేస్తే ఇక్కడ 1 ఉంటుంది, ఎక్స్ ఇంకోటి బయటకు వచ్చేస్తే ఇక్కడ ఎక్స్ ఉంటుంది. సో ఎక్స్ ఇంటూ 1 ప్లస్ బిఎక్స్ హోల్ పవర్ హాఫ్ ప్లస్ ఎక్స్ పవర్ హాఫ్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఎక్స్ పవర్ హాఫ్ ఉంది, ఇక్కడ ఎక్స్ పవర్ హాఫ్ ఉంది కదా, తీసేద్దాం బయటికి. ఎక్స్ పవర్ హాఫ్ బై ఎక్స్ పవర్ హాఫ్ కామన్ తీసేస్తే రెండింటి నుంచి ఇది ఉంటుంది ఇక్కడ 1 ప్లస్ బిఎక్స్ హోల్ పవర్ హాఫ్ ప్లస్ 1. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ ఈ రెండు మళ్ళా సేమ్ వాల్యూస్ కదా, కట్ చేసేద్దాం. 1/1 ప్లస్ బిఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ హాఫ్ 1. ఇప్పుడు ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ కాబట్టి ఎక్స్టెండ్స్ టు 0 అని తీసుకుంటే ఇది మొత్తం 0 అయిపోతుంది. 1 ప్లస్ 0 హోల్ పవర్ హాఫ్ ప్లస్ 1, ఇది మొత్తం 1 కదా. 1 ప్లస్ 1 2, 1/2. ఇప్పుడు మనకి రైట్ లిమిట్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఇప్పుడు అన్ని కంపేర్ చేద్దాం. ఎప్పుడైనా కంటిన్యూస్ కాదన్నప్పుడు ఏం చేస్తాం అన్నది ఇక్కడ సేమ్ అదే చేద్దాం. సిన్స్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 వాళ్ళే అన్నారు కాబట్టి అలా రాసుకొని, దట్ ఈజ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు, ఎప్పుడు లెఫ్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, రైట్ లిమిట్ని ఫంక్షన్కి ఈక్వల్ చేస్తాం. అలాగే లెఫ్ట్ లిమిట్ చేస్తే ఎంత వచ్చింది, ఇక్కడ a+2 వచ్చింది, అదే రాసేసాం a+2. రైట్ లిమిట్ చేస్తే ఎంత వచ్చింది, 1/2 వచ్చింది, అదే రాసేసాం.
ఎఫ్ ఆఫ్ ఎక్స్ చేసామా లేదు, వాళ్ళు ఇచ్చేసారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు క్వశ్చన్లోనే సి అని ఇచ్చేసారు. సో ఇచ్చేసారు, అది రాసేస్తాం. ఇప్పుడు కంపేర్ చేద్దాం. ఫస్ట్ ఈ రెండు కంపేర్ చేస్తే సి ఈక్వల్స్ టు 1/2. తరువాత ఈ రెండు కంపేర్ చేస్తే ఏ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు, ఈ రెండు కంపేర్ చేసినట్టు సి వాల్యూ ఆల్రెడీ 1/2 వచ్చేసింది కదా. ఏ ప్లస్ 2 ఈక్వల్స్ టు 1/2. ఏ ఈక్వల్స్ టు 1/2 ప్లస్ 2 అలా వెళ్తే -2 అవుతుంది. 2 ఇంటూ ఇక్కడ ఎల్సిఎం తీసేసిన పర్లేదు, లేకపోతే 2 ఇంటూ 2 4 -1 -3/2. ఇక్కడ మైనస్ సైన్ 4 -4 + 1 అంటే మైనస్ వస్తుంది కదా. సో ఏ ఈక్వల్స్ టు -3/2. చూడండి, ఏ వాల్యూ వచ్చేసింది, సి వాల్యూ వచ్చేసింది. వాళ్ళు ఇంకా మనకి ఏం చెప్పారు క్వశ్చన్లో చూస్తే, వాల్యూస్ ఆఫ్ ఏ వాల్యూ వచ్చేసింది, సి వాల్యూ వచ్చింది, బి వాల్యూ కూడా కనుక్కోమన్నారు. కానీ బి వాల్యూ కనుక్కోవాలంటే కంపేర్ చేయడానికి ఏదో ఒకటి ఉండాలి కదా, లేదు. దేర్ ఫోర్ ఏం రాస్తామంటే ఏ వాల్యూ సి వాల్యూ వచ్చేసిన తర్వాత లాస్ట్లో బి ఈజ్ ఎనీ నాన్ జీరో రియల్ నెంబర్ అని రాసిస్తాం. వేర్ బి ఈజ్ ఎనీ నాన్ జీరో రియల్ నెంబర్ అని రాసేస్తే సరిపోతుంది. అంతైతే క్వశ్చన్ సాల్వ్ అయిపోయినట్టే. వాళ్ళు చెప్పిన మొత్తం వాల్యూస్ ఏబీసీ కనుక్కున్నాం. ఏ వాల్యూ ఒకటి వచ్చింది రాసేసాం, సి వాల్యూ, బి వాల్యూ రాలేదనుకో అనకండి. వేర్ బి ఈజ్ ఎనీ నాన్ జీరో రియల్ నెంబర్ అని రాస్తే సరిపోతుంది.